ఒకసారి నేను ఇక్కడికి వెళ్ళాను, రాయలసీమ వెళ్ళినప్పుడు వాళ్ళు బాగా చాలా కష్టపడి పనిచేస్తున్నారు. ఏంటమ్మా ఇంత కష్టపడి పనిచేస్తున్నారు ఏంటంటే, అయ్యా మేము ఒక ఆయన దగ్గర అప్పు తీసుకొచ్చుకున్నాము, మేము ఆ అప్పు చెల్లించేదాకా మాకు నెమ్మది లేదు, ఆయనకు అప్పు మేము తీర్చాలి, అప్పుడు మేము కడుపు నిండా అన్నం తినాలి. నాకు అనిపించింది ఎంత నీతిమంతులమ్మా మీరు. ఎగబెట్టేటోళ్ళని చూసినాం, ఇవాళ కాకపోతే రేపిత్తమైనటోళ్ళ చూసినాం, నీ అప్పు కొరకు మేము చావాలనా అనేటోళ్ళ చూసినాం, నువ్వు అప్పు అడిగితే మేము చత్తమైనటోళ్ళ చూసినాం, మందు తీసుకొచ్చి నీ ఇంటికానే కూర్చుంటా నువ్వు అప్పు అడిగితే అనేటోళ్ళని చూసినాం, కోర్టుకు వెళ్ళి స్టేలు తెప్పించుకొని అప్పు ఎగబెట్టిన వాళ్ళ చూసినాం. కానీ మీరు ఎంత నీతిమంతులు, హల్లెలూయా. దేవుని బిడ్డలు ఎంత నీతిమంతులు. వాళ్ళు చెప్పిన మాట నా హృదయాన్ని కలిసి వేసింది. నిజంగా వాళ్ళ యథార్థతను బట్టి నేను ఆనందించాను. అవునా, ఎస్, మీరు యథార్థవంతులు, దేవుడు మీకు కృప చూపుతాడు అని. ఆమేన్. దేవుడు వాళ్ళకు కృప చూపుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ చెప్పుతారా? హల్లెలూయా.